కాకినాడ జిల్లా సామర్లకోట జాతరలో కొండ చిలువలను ఆడిస్తున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 3 కొండ చిలువలను వారి దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ప్రమాదకరమైన కొండ చిలువలను జనాల్లోకి తీసుకుని వెళ్లినందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిని అధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక్కడ కాకినాడ ఈస్ట్ గోదావరి రీజన్ లో స్నేక్స్ని ఎందుకు యూజ్ చేయాలి, అది వైల్డ్ లైఫ్ అనేది దాని డాన్స్ పర్పస్కి, జూ లాగా మిగతా వాళ్ళకి చూపించడానికి, సర్కస్ ఇలాంటి పర్పస్కి అసలు యూజ్ చేయకూడదు అనేది మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంది. బట్ ఇది చాలా మందికి తెలియకుండా ఏం చేస్తున్నారు, ఇండియన్ రాక్ పైథన్, ఇప్పుడు లాస్ట్ 2 డేస్గా మేము ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇండియన్ రాక్ పైథన్ అనేది తీసుకొని జాతర ఇలాంటి ఫెస్టివల్ టైంలో యూజ్ చేస్తున్నారు. ఈ కేసు అనేది మనకి సామర్లకోట మండల్ నుంచి సర్క్యులేట్ అయిన వీడియో ద్వారా మనకు తెలిసింది. రాక్ పైథన్ తీసుకుని డాన్సర్ ట్రూప్స్, కోబ్రా డాన్స్ ట్రూప్ అని పెట్టుకున్నారు. అండ్ దాని పీపుల్ మధ్యలో, పబ్లిక్ మధ్యలో ఏ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఆ యానిమల్ని హార్మ్ చేసి డాన్స్లో ఉపయోగం చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మన స్టాఫ్ వెళ్ళారు. కాకినాడ రేంజ్ నుంచి స్టాఫ్ వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏం తెలిసింది, వీళ్ళు డిఫరెంట్ వేస్ నుంచి పర్చేస్ చేస్తున్నారు. ఎవరో దగ్గర పొలంలో వస్తే, వేరే ఇట్లో వస్తే వీళ్ళు మేము పట్టిస్తాము అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తున్నారు. దిస్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. అలా మనం ఒక 2 అక్యూస్ని పట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏమంటే, ఫర్దర్ వాళ్ళ ఇట్లో రామచంద్రపురం అని చెప్తున్నారు, కోనసీమ, అక్కడ 2 స్నేక్ పెట్టుకున్నారు. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ కోనసీమ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా 2 స్నేక్స్ కూడా మాకు రామచంద్రపురం నుంచి వాళ్ళు ఇట్లో నుంచి దొరికింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళందరికీ కూడా స్నేక్ సప్లైస్ ఇలా ఎవరు చేస్తున్నారు అనేది కూడా చేస్తున్నాము. అండ్ రాజమండ్రి నుంచి ఒక కనెక్టెడ్ పర్సన్ దీనికి రిలవెంట్, ఎవరు దీనికి సెల్లింగ్ చేశారో వాళ్ళని కూడా ఈ కేసు ద్వారా పట్టుకున్నాము. అండ్ కంప్లీట్ కేసు అనేది మెజిస్ట్రేట్ JFM కోర్ట్ 5కి కాకినాడలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము.